ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ నమ్మకం కరెక్టే అనిపించింది. ఈరోజు ఇంత పెద్ద రెస్పాన్స్ చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఇలా అందరితో ఉంటానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా గుడ్ అన్న ఆగన్నా నన్ను చెప్తా నిజంగా చెప్తున్నా కదా నా లవర్ ఇప్పటి వరకు ఎవరు అడుగుతూ ఉంటారు కానీ నా లవర్ ఎవరంటే మ్యామ్ నిజంగా మ్యామ్ ఐ లవ్ యూ నిజంగా అంటే బయట చూసి ఇలా ఉన్నారు కానీ సినిమాలో చూడండి భయ్యా నిజంగా చెప్తున్నా కదా మ్యామ్ అయితే నిజంగా పల్లెటూరు అందంలాగా కనిపిస్తారన్న నిజంగా వేరే లెవెల్ ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. చాలా అంటే చాలా మంచి సినిమా చేశారు రాస్తారు నాన్నతో. నిజంగా మన ఊర్లో మన ఉన్నారు అంటే నిజం చెప్తున్నా రైతుల గురించి కష్టాలు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో డబ్బు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ సినిమా చూడండి మీకే తెలుస్తుంది డబ్బు అంటే ఇష్టమా డబ్బు అంటే ఎలా ఉంటుంది ఎలా వాడాలని చెప్పి మీకే తెలుస్తుంది. మ్యామ్ మీరు ఆ సాంగ్ లో డైలాగ్ కానీ ఆ క్యూట్ డైలాగ్ కానీ మీ మధ్యలో కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మన కుర్రోళ్ళందరికీ ఒక ఫీల్ గుడ్ సినిమా వచ్చిందనమాట. సో థియేటర్ లో ఉంది మీరు అందరు చూడండి పురుషోత్తముడు. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవర్నో లవలేనో ఇంకా ఫస్ట్ మెయిన్ అయితే రైతులు చూడండి. థ్యాంక్ యూ. చాలా డెడికేట్ చాలా బాగా చేశారు అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. మేడం నిజంగా చెప్పాలంటే తన టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. టైమింగ్ పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అండ్ తను ఆల్రెడీ చేశాడు మూవీ కానీ చాలా బాగా చేశాడు. ప్రమోషన్స్ లో తను ఉంటే బాగుంది అనిపించిందా? ఉంటే చాలా బాగుంటుండే కానీ బట్ ఇక్కడ చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆ కాంట్రవర్సీ సినిమా మీద ప్రభావం చూపిస్తుందా అని భయపడ్డారా? మీకు చూసి అలా అనిపించిందా? అనిపించలేదు కదా. అలా ఏముండదు. అంటే యాక్చువల్గా తిరగబడ్రా సమయం రిలీజ్ అవుతుంది అనుకున్నారు బట్ ఆ హీరోయిన్ మీద అసలు కొన్ని కాంట్రవర్సీ అవడం. సో ఈ మూవీకి సడన్ గా రిలీజ్ చేశారు. సడన్ గా పురుషోత్తముడు రిలీజ్ చేశారు. తిరగబడ్రా సమయం పోస్ట్ పోన్ అయితే సో మనకి ప్లస్ అవుతుందా మన కెరియర్ కి ఏమన్నా ఈ సినిమా మైనస్ అవుతుందా ఇటువంటి ఆలోచన మీకేమైనా అనిపించిందా వచ్చిందా? అలా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చింది కదండి ఈ హీరోయిన్ కి చూడండి తర్వాత చూసుకుందాం అది అంత. సో థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా అంటే వేరే వాళ్ళ సినిమా చూస్తా ఈ రోజు నా సినిమా నేను చూసా కదా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. రాజస్థాన్తో ఏమైనా మాట్లాడారా ఇప్పుడు చూసిన తర్వాత ఏమైనా మెసేజ్ చేశారా? లేదు ఇప్పుడు కాంటాక్ట్స్ లో లేదు. మేడం నిజంగా చెప్పాలంటే సినిమా సూపర్ హిట్. ఫ్యామిలీలు పిల్లలు అందరు చూడవలసిన సినిమా. బాగా తీశారు. కష్టాన్ని కూడా ఏది పువ్వులు ఫ్లవర్స్ గురించి వాళ్ళ కష్టం గురించి వ్యవసాయం గురించి ఏంది జాబులు ఐటీ అన్నిటి గురించి తీశారు కానీ ఈ కష్టం గురించి మాత్రం ఇప్పుడే బయటకు వచ్చింది. డైరెక్షన్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి అంతా బాగుంది. రాజతరుణ్ కూడా పురుషోత్తముడు బాగా తీశాడు బాగుందండి. సూపర్ పిక్చర్ అండి బాగా నడిచిద్ది అందరు చూడండి బాగుంది సూపర్. థ్యాంక్ యూ అండి. అంటే డబ్బు ఉంటే ఏంటి డబ్బు లేనోళ్ళేంటి అంటే రాముడు అనే పేరు పెట్టుకున్నంత కాదు అన్నట్టు రామ గుణం ఉండాలి. మెయిన్ రాముడు అనే పేరులో ఏముంటుంది కానీ గుణంలో ఉండాలి రాముడు అన్నట్టు చాలా బాగా చెప్పారు. మాటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. డైలాగులు అంటే కామెడీ కానీ అన్నీ బాగున్నాయి. సినిమాలో ఫీల్ గుడ్ మూవీ అండి చాలా బాగుంది. రాజస్థాన్కి మంచి కంబ్యాక్ సూపర్ డూపర్ హిట్ పడినట్టే మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే రాజస్థాన్కి. డైరెక్టర్ గారు అయితే ఒక లెక్కలో తీశారు సినిమా. నెక్స్ట్ పెద్ద సినిమాతో మళ్ళీ పెద్ద హీరోతో ఆయన మన ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. పోల రైతులది అయితే మామూలుగా తీయలేదు సార్. రైతుల కోసం కానీ పోల రైతులకు కానీ ఆయన రాసుకున్న సబ్జెక్టు ఈ మధ్యనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం తాలూకా ఆయన కూడా చెప్పారు. ఇంతకు ముందే సార్ రాసుకున్నారు. 1.5 year అయిపోతుంది ఆయన కథ రాసుకొని సినిమా మొదలైకుండా. నేను కూడా మంచి వ్యాసం ఇచ్చారు చిన్నదే కానీ సినిమాలో కనిపించే అదృష్టం. ఎలాంటి సినిమాలో నాకు కూడా చిన్న పాత్ర దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. చాలా ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. 2 గంటలన్నర సినిమా అంటే ఇంకొక అరగంట ఉంటే బాగుంది అనిపించింది మాకైతే.
చాలా బాగుంది, మస్తు చాలా బాగా అనిపించింది. యాజ్ ఎ ఫ్యాన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అందరు జూనియర్ రాజ్ తరుణ్ ఉంటారు, సో అలా ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ దీంట్లో కొంచెం ఛాలెంజింగ్ రోల్ లాగానే కనిపిస్తుంది. ఛాలెంజింగ్ రోల్ ఉంటుంది. రాముడు అరణ్యవాసానికి పోతాడు, సో అలాంటి రోల్ అనేది ఇక్కడ రాజ్ తరుణ్ భయ్య ప్లే చేశాడు. 100 days అరణ్యవాసానికి వెళ్తాడు రైతుల దగ్గరికి, సో అదంటే ఒక కీ రోల్ మంచి ప్లే చేసిండు. ఓకే, అంటే రాజ్ తరుణ్ ప్రీవియస్ మూవీస్ చూస్తే పెద్దగా హిట్ అయిన మూవీస్ అయితే ఏం లేవు, తర్వాత పెద్దగా చెప్పుకోదగిన మూవీస్ కూడా లేవు. సో ఈ మూవీతో ఆయన మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు. డెఫినెట్లీ ఉయ్యాల జంపాల కుమారి 21 ఎప్పు ఆ మూవీ తర్వాత మంచి హిట్ అనేది ఏం వల్లేదు రాజ్ తరుణ్ భయ్యకు, మేము కూడా చూస్తున్నాం యాజ్ అ ఫ్యాన్గా. సో రామ్ భీమ్ అనే డైరెక్షన్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టాడు అండ్ పెద్ద చాలా బాగుంది మూవీ, సూపర్గా అనిపించింది. అండ్ కలెక్షన్ కూడా బాగా వస్తుంది. పెద్ద వాటిని సెట్లను సెలెక్ట్ చేసుకున్నారు, బేగంపేట ఎయిర్పోర్ట్ని, అండ్ పెద్ద సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది మూవీ. గోపి సుందర్ గారి మూవీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి మెలోడీ అనేది బాగుంటుంది గోపి సుందర్ గారి మ్యూజిక్లో. అండ్ మెలోడీ ఉంటుంది, అండ్ ఒక రైతుల దగ్గర నుంచి ఒక సాంగ్ వస్తుంది, అండ్ మంచి కూర్చొని నీరసం ఉండే టైంలో మంచి ఒక ఎనర్జీ లెవెల్ పెంచుతాడని చెప్పొచ్చు గోపి సుందర్ గారు. అది పర్సనల్ లైఫ్ రాజ్ తరుణ్ భయ్య సినిమా కెరీర్ మీద ఏం పడదు అని చెప్పొచ్చు. అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక పర్సనల్ లైఫ్ మీద ఒక కెరీర్ మీద ఉంటుంది, ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీ సినిమా కెరీర్ మీద అస్సలు పడదని చెప్పొచ్చు. ప్రతి హీరోయిన్తో యాక్ట్ చేసిన వాడు లవ్ అఫేర్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు, సో అది అలాంటివన్నీ రూమర్స్ అని చెప్పొచ్చు. అండ్ లావణ్యతో పాటు లవ్ అఫేర్లో ఉన్నది నిజమే, సో అవన్నీ ఇవంటి సినిమా కెరీర్ మీద పడవని చెప్పొచ్చు. ప్రమోషన్స్ కూడా రావట్లేదు ఈ మధ్య రాజ్ తరుణ్ ఇప్పుడు. కొంచెం సో ఏంటంటే అతను కూడా ఒక మనిషే కదా, సో ఎంత హీరో అయినా కూడా ఒక హ్యుమానిటీ ఉంటుంది లోపల. మీడియా ముందుకు వస్తే మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి తను సమాధానం చెప్పలేక కొంచెం కింద మీద అవుతున్నాడు, సో అలాంటివి ఏమో పట్టించుకోవద్దు. సినిమా మూవీ చాలా హిట్ అవుతుంది మూవీ. డెఫినెట్లీ రాజ్ తరుణ్ భయ్య మూవీయే కాదు, రాజ్ తరుణ్ భయ్య కూడా పురుషోత్తముడు అని చెప్పొచ్చు. పురుషోత్తం అయితే చాలా బాగుంది, కంప్లీట్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ అండ్ మంచి కామెడీ మూవీ చూసినట్టు అనిపించింది. ఈ మధ్య బ్రహ్మానందం గారు కొన్ని సినిమాలలో వస్తున్నారు, బట్ అంత లెంతీ కామెడీ అంటే మనం బ్రహ్మానందం నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ మిగతా ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే పోల్చుకుంటే రీసెంట్గా దీంట్లో చాలా మంచి కామెడీ ఉంది. సినిమాలో నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవాల్సింది స్టోరీ, కామెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు ఒక మిస్టేక్ ఏం చేశారంటే హీరోగా చేయలేరని నేను చెప్పాను, బట్ ఈ స్టోరీకి ఒక నాని గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఒక పెద్ద స్టార్ హీరో చేసేంత ప్రొటెక్షన్ ఆ స్టోరీ ఉంది దీంట్లో. బట్ అన్నని లవర్ బాయ్ చూసే వరకు కొద్దిగా ఇబ్బంది పడతాం తప్పించి ఆయన పరిధిలో ఆయన బాగానే చేశాడు. సో కొన్ని ఫైట్ సీన్లు అక్కడక్కడ కొద్దిగా తగ్గిపోయినాడు. స్టోరీ మాత్రం చాలా బాగుంది, కామెడీ అయితే నెక్స్ట్ కంప్లీట్. ఆయన కెరీర్లో ఇది కంబ్యాక్ అండ్ బెస్ట్ కలెక్షన్ కూడా ఇది అవుతుంది. బట్ డైరెక్టర్ గారు ఏంటంటే ఇంకా పెద్ద హీరో అంటే ఇది ఒక పెద్ద హీరో చేయాల్సిన స్టోరీ అంతా ఉంది కాబట్టి అది అక్కడక్కడ అంటే లవర్ బాయ్ కదా అన్న, లవర్ బాయ్. ఇప్పుడు నేను ఆయన లవర్ బాయ్గా చూస్తా, ఇది చూసే వరకు నా వరకు అంటే చేయలేనని చెప్తలేదు, మీరు కాంట్రవర్సీగా చెప్పకండి, నా వరకు నేను చెప్తున్నా. మీరు మీడియా కోసం కాంట్రవర్సీ కోసం ఆ డైలాగ్ పెట్టుకుని అదే కట్ చేసుకొని పెడతారు. బట్ ఇక్కడ ఆయన చేసిండు, బట్ ఈ స్టోరీకి పెద్ద హీరో అయినా సెట్ అవుతాడు, అదొక్కటి మైనస్ అనిపించింది. ఓవరాల్గా అయితే గుడ్ సినిమా, కంప్లీట్ ఫ్యామిలీతో నవ్వుకొని, అంటే సంక్రాంతి పండుగ అప్పుడు ఎలాంటి సినిమా చూసి ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుందో అలాంటి సినిమా ఇది. ఖచ్చితంగా మీరు పిల్లలతో తీసుకొని ఎలాంటి వల్గర్ డైలాగ్స్ లేకుండా ఒక మన పాత రోజుల్లో ఎలాంటి సినిమాలు తీస్తారు ఫ్యామిలీ చూసే సినిమా తీశారు డైరెక్టరు. బట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నా, ఇదే సినిమా ఒక పెద్ద స్టార్ నాని కానీ సర్వానంద్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ వస్తుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. మంచి మూవీస్ తప్పకుండా ఇస్తాను. సో ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ చాలా బాగా తీయడం అనేది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, నాకు తెలియని వాళ్ళు చాలా బాగా చేశారు అందరూ. అండ్ స్పెషల్గా పూలు అమ్మి వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మంచి తీసుకొచ్చారు. సో చాలా బాగా అనిపించింది మూవీ. డైరెక్షన్ డైలాగ్స్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే మూవీ చాలా బాగా తీశారు.
ఇంకా ముందు ముందు ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారి నుంచి ఇంకా కొత్త స్టోరీస్ కొత్తవి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ చూడని వాళ్ళు కూడా అందరూ వచ్చి చూడండి, చాలా బాగా అనిపించింది నాకు మూవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5కి 4 ఇవ్వచ్చు. హాయ్ మూవీ ఫీల్ గుడ్ మూవీ, బాగుంది సినిమా. రాజతరుణ్తో ఇప్పుడు ఒక్క సినిమానే కాదు, యాక్చువల్లీ మీరు గత ఒక 4-5 మూవీస్ కూడా చేస్తున్నాను నేను. చాలా చాలా బాగుంది. అంటే ఇంతకుముందు పరిచయం కాబట్టి చాలా కామన్గానే నార్మల్గానే ఉంటారనమాట. ఆయన ఎవరితోనే నార్మల్గానే బాబాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పేసి ఇట్లా మామూలుగా ఇట్లా ఫ్రెండ్ లాగానే ఉంటారనమాట. యాక్చువల్లీ ఇది అంటే ఈ నెగిటివిటీ రాకముందే ఈ నెగిటివిటీ స్టార్ట్ అయిందండి యాక్చువల్లీ. బట్ అది నెగిటివిటీకి దీనికి సంబంధం లేదు. బట్ ఉంది 100% జనాల్లో ఉంది. అదొక సెన్సిటివ్ పాయింట్, అది పర్సనల్ యాంగిల్ అనమాట. ఇప్పుడు నేనేమన్నా అంటే దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టొద్దు. ఎందుకంటే సినిమా కథ రాసుకున్న రామ్ భీమన సార్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాడు, లండన్లో ఎక్కడో రాసుకున్నాడు కథ. పాప అంత లైఫ్ ఇది. రెండోది రమేష్ గారు, ప్రకాష్ గారు అని ప్రొడ్యూసర్స్ ముంబై నుంచి వచ్చారు మన దగ్గరికి, మన తెలుగు రాష్ట్రాలకి. సో వాళ్ళు వచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ డ్రీమ్ ప్యాషన్తో తీశారు. సో దానివల్ల దీనికి ఎటువంటి ఇష్టం అవ్వద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే మీకంటే నాకంటే సినిమా గొప్పది సార్. ఇట్లాంటి సినిమాలు వస్తేనే మీరు బాగుంటారు, నేను బాగుంటా, మన తెలుగు ఇండస్ట్రీ బాగుంటుంది. హీరోయిన్ హన్సిక, తన ఫస్ట్ మూవీ అయినా ముంబై అమ్మాయి, తెలుగులో మాతో మాట్లాడుతూ తెలుగు నేర్చుకుంటూ ఒక్కొక్క వర్డ్ తనకు రాకపోయినా సరే తను 100% తెలుగులో తన ఇంటర్వ్యూ 2-3 ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు తను తెలుగులోనే మాట్లాడుతుంది. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది తను చాలా నెక్స్ట్ తనకి మంచి కెరీర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను.